9 News. విశాఖలో విదసం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. సునీల్ కుమార్ ఉద్యోగం కాదు, ముందు డిప్యూటీ స్పీకర్ను తొలగించాలి అంటూ మాయావతికి పాదాభివందనం అంశాలు గుర్తు చేసిన వెంకట్రావు తక్షణమే రఘురామకృష్ణ రాజును సిబిఐ అరెస్ట్ చేయాలని డిమాండ్, డిప్యూటీ స్పీకర్ నుండి తొలగించాలని రాష్ట్రపతికి, గవర్నర్లకు వినతి పత్రం అందజేశారు. మరిన్ని విషయాలు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. సహాయ కన్వీనర్లు సుధాకర్ గారు, జాజి ఓంకార్ గారు, నిర్మలా గారు, గురువాడ ప్రసాద్ గారు, భాస్కర్ రావు గారు, ఇంకా సోదరులు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మీ ముందు వచ్చింది గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో వార్తల్లో చాలా ఎక్కువగా తరచూ కనిపిస్తూ ఉన్నారు. డిప్యూటీ స్పీకరు అంటే సభని నియంత్రణలో పెట్టేటువంటి, రాజకీయాలకి అతీతంగా ఉండాల్సినటువంటి పెద్ద మనిషి. సభలో ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ ఆయన ఎన్నుకునే వరకునే, నామినేట్ చేసే వరకునే అతను ఒక పార్టీకి ప్రతినిధి తప్ప, ఒక్కసారి ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు అంటే ఆయన అందరికీ సంబంధించిన వాడు, ఏ పార్టీకి చెందినవాడిగానే వ్యవహరించాలి. కానీ ఆయన వైఖరి పంక్తు రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మధ్య మొన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐపీఎస్ సునీల్ కుమార్ గారి పర్యటనలో దళితులు, ఇతర వర్గాలు ఐక్యత గురించి ఆయన ఒక మాట మాట్లాడారు. ఎస్సీలు, కాపులు కలిసి ఉంటే రాజ్యాధికారానికి మీరు చేరువుగా ఉంటారు. ఎస్సీలు విడిగా మీరు పోరాడితే మిగతా వాళ్ళని రానవ్వకుండా చేస్తే ఒక కులం పునాది మీద దేనిని నిర్మించలేమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి మీరు రాజకీయంగా ఎదగాలి, అలాగే ఇతర కులాలను ఐక్యం చేసుకోవాలి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం సోదరులు చక్కగా ఐక్యతగా ఉండి వారి వేళ ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాకి ఎదిగారు. వారు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకి ఎదిగినా ఆశ్చర్యపోకలేదు. వారితో మనం మీరు జట్టు కడితే మీరు ఉప ముఖ్యమంత్రి లేదా 2.5 సంవత్సరాలు వారు మీరును కలిసి రాజ్యం ఆలోచన చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి దళిత శ్రేణులకి, అంబేద్కరిస్టులకి మాట్లాడినట్టుగా వార్తల్లో వచ్చాయి. దానికి చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఈయనకి బాధ ఎందుకో తెలియదు. ఇక్కడ శూద్ర కులాలైనటువంటి, వెనకబడిన వారైనటువంటి ఎస్సీలు, బీసీలు, కాపులు, ఇతర అణగారిన వర్గాలు ఏకమైతే మరి ఈయనకి ఎందుకు బాధ? పైగా ఆయన కులాలను రెచ్చగొడుతున్నాడని చెప్పి ఇవాళ ఆయన మీద డిఓపిటికి ఫిర్యాదు చేసి ఆయన ఉద్యోగం తీసేయాలని చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈయనకి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడి కేవలం అతని మీద కక్ష సాధింపు కోసం, అతని మీద కంప్లైంట్లు ఇవ్వడం కోసమే ఇతని అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు తప్ప ఆ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం ఈయన ఒక్క పని కూడా చేయట్లా. ఉండి నియోజకవర్గంలో ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారని చెప్పి 200 పైగా ఎస్సీలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని ఖాళీ చేశాడు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా ఆక్రమణ చేసుకుంటే మీరు వచ్చి దరఖాస్తు చేసుకోండి, 100 గజాల లోపు అయితే ఫ్రీగా చేస్తాం, 100 గజాలు దాటితే మీరు నామినల్ ఫీజు కట్టండి అని ప్రభుత్వం చెప్తూ ఉంటే ఇల్లు లేని పేదలు రోడ్డు పక్కన ఇల్లు, కాలువ పక్కన ఇల్లు వేసుకున్నారని చెప్పి వాళ్ళని అన్యాయంగా తొలగించారు. ఒక దగ్గర అంబేద్కరిస్ట్ యువకులు అంబేద్కర్ ఫ్లెక్సీ పెట్టుకుంటే చూడండి, సినిమాల్లో ఒక గ్యాంగ్ లీడరు, పోకిరీవాడు 10 మందిని వేసుకెళ్ళి రౌడీజం చేసినట్టుగా ఈయనెళ్ళి ఆ అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించి ఇతని తాలూకా అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక ఒక డిఎస్పి జయసూరి అనేటువంటి డిఎస్పి ఆయన పేకాట్ రాయల్ని కోడిపందాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇతని మీద ఎంక్వైరీ చేయండి డీజీపీ గారు అని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేస్తే నో ఆ ఫిర్యాదు ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు, ఇతను చాలా మంచివాడని చెప్పి ఆ ప్రక్రియని
అడ్డుకుంటూ ఉన్నాడు. ఇది ఇతను అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. సరే, సభలో ఏమన్నా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అంటే సభలో ప్రతిపక్షం ఎలాగా లేదు, కానీ అధికార పక్ష ఎమ్మెల్యేలు వ్యవహరించేటువంటి తీరు పట్ల వారిని కనీసం నియంత్రణలో పెట్టట్లేదు. బాలకృష్ణ గారు మద్యం సేవించి కలదోడు పైకెత్తి సినిమా హీరో స్టైల్లో జేబులో చేతులు పెట్టి వాడు ఆడవాళ్ళ చిరంజీవి గారు వచ్చాడంట, ఆ సైకో గారు మాట్లాడాడట, ఇలాగా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక మాజీ కేంద్ర మంత్రిని ఉద్దేశించి చులకనగా మాట్లాడి ఆ మాటలని రికార్డుల నుంచి తొలగించి నీ పద్ధతి బాగోలేదు బాలకృష్ణ గారు చెప్పడం మానేసి వెకిలి నవ్వుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే మించి ఈయన గతంలో సంక్రమించిన ఎంపీ పదవిని, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని, బీజేపీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని ఇతను ఆర్థిక నేరాలని కప్పిపుచ్చుకునేటువంటి కుట్రకి ఈవేళ ఈయన పాల్పడ్డారు. ఏమిటి ఆ ఆర్థిక నేరాలంటే వివిధ ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుండి 947 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ బ్యాంకుల నుంచి 826 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ రుణం తీసుకునే క్రమంలో ఇండ్ పవర్ కార్పొరేషన్ నేను పెట్టుబడి పెడతాను, తద్వారా మీకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఆ ఇండ్ పవర్ కార్పొరేషన్లో పెట్టుబడి పెట్టలేదు, ఆ కార్పొరేషన్ నడిపించట్లేదు. ఈ డబ్బుల్ని వేరే విధంగా ఏ పర్పస్ కోసం అయితే లోన్ తీసుకున్నారో ఆ పర్పస్ ఉపయోగించకపోతే అది ఆర్థిక నేరం, ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోతే అది ఆర్థిక నేరం. ఈయన సుమారు 1700 కోట్ల రూపాయలు ఆర్థిక నేరాన్ని పాల్పడితే జనవరి 2వ తేదీ 2022లో ఈయన మీద సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. నేషనల్ కంపెనీ ఎంచేతంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ కొన్ని సమూహాలు కానీ ఏర్పడినప్పుడు దాని ఏజెండా చూసి మేధావులు కానీ లేకపోతే విద్యావంతులు కానీ ఆ ప్రాంతీయ పార్టీలని ప్రశంసిస్తూ ఉంటారు, లేదంటే కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అంత మాత్రాన అది పెద్ద నేరంగా భావించి సునీల్ కుమార్ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఆయన భయపడిపోతున్నాడు. ఇంకేదంటే మరి ఆయన ఒక దళితుడు. మరి స్పీకర్ రఘురామరాజు గారు ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మీద ఉన్న పోలీసు కేసుల్ని మాఫీ చేసుకోవడానికి తన సమయాన్ని అంతా వృధా చేస్తున్నాడు. అలాగే ఆయన మీద పెట్టిన కేసులు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ ఉన్నారో వాళ్ళని వేధిస్తున్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. వాళ్ళ సర్వీసులోంచి తీసేయమంటున్నాడు, సస్పెండ్ చేసేయమంటున్నాడు, జీతాలు ఆపేయమంటున్నాడు. ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్య కోసమే ఆయన స్పీకర్ పదవిని ఉపయోగించుకుంటున్నాడు తప్ప ఆయన ఎన్నుకున్న ప్రజల గురించి కానీ ఆయన నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ ఏనాడు కూడా మాట్లాడలేదు. ఆ విధంగా చర్యలు కూడా తీసుకోవట్లేదు. మరి ముఖ్యంగా అసెంబ్లీలో అయితే ఆయన ఒక ప్రతిపక్ష లేని హోదా ఉన్నటువంటి అసెంబ్లీలో అధికార పక్షంగా ఉండి శాసనసభ్యుల నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆయన సరైన సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వకుండా కేవలం వెకిలి చేష్టలతోటి వెకిలి నవ్వులతోటి ద్వంద్వాలతోటి ఆయన అసెంబ్లీ నడిపిస్తున్నాడు. ఈయన ఏ రకమైన అర్హత లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండవలసిన క్వాలిటీలు కానీ అర్హతలు కానీ ఈయనకి లేవు. కేవలం ఏంటంటే వ్యాపారి రీత్యా మాఫియా, ఆర్థిక నేరగాడు, ఆర్థిక మాఫియా అడ్డు పెట్టుకొని పదవులు కొనుక్కోవడం, అధికారంలోకి రావడం, ఈ రకమైనటువంటి వ్యక్తిని ఈవేళ ఒక దళిత సామూహికమైనటువంటి దాడి జరపాలని ప్రయత్నం చేస్తున్నాడు. సునీల్ కుమార్కి చెప్పింది ఏమీ లేదు. ఆయన దళితులు కానీ లేకపోతే బలహీన వర్గాలు కానీ ఇంకో వర్గాలు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు రాజ్యాధికారం సాధించడం ఈజీ అవుతుంది. అలాగే బలహీన వర్గాలు పరిపాలనలో భాగస్వాములు కావాలని ఒక సూచన చేస్తారు. ఆ సూచన ఎవరైనా చేస్తారు. విద్యావంతులు కానీ మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ కొన్ని సమూహాలకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. అది అధికారంలో ఉన్నా కానీ